పేర్ని నాని అడ్డంగా బుక్ అయ్యారా? పేర్ని నాని ఇప్పటి వరకు వైసీపీలో కొంతమంది నేతల మీద ఏదో ఒక కేసుల్లో అయితే ఇరుక్కోవడం అయితే జరిగింది. కానీ పేర్ని నాని గారు మాత్రం అలాగే ఉండడం జరిగింది. అలాంటి పేర్ని నాని గారికి ఇప్పుడు చుక్కెదురయ్యింది, లేదా పేర్ని నాని గారు అడ్డంగా బుక్ అయ్యారు అని అనొచ్చా అని అంటే కనుక ఈ వీడియో ఎండ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి పేర్ని నాని గారు అడ్డంగా బుక్ అయ్యారని ఎందుకన్నానంటే బియ్యం బొక్కారు అని అయితే కొంతమంది మాట్లాడతారు. కానీ బియ్యాన్ని చాలా మటుకి దోచేశారు అని కొంతమంది మాట్లాడతారు. నిజంగా పేర్ని నాని గారు బియ్యాన్ని దోచేశారా ఏంటనేది ఒకసారి చూద్దాం. ఏదైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించి మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో 40,000 టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను తన సతీమణి గారు ఎవరైతే ఉన్నారో పేర్ని జయసుధ గారి పేరు మీద ఆయన నడుపుతున్నారు. ఏది మచిలీపట్నం మండలం ఉన్న పొట్లపాలెంలో ఉన్న 40,000 టన్నుల సామర్థ్యం ఉన్న గోదాముల్ని పేర్ని నాని గారే నడుపుతున్నారు. కాబట్టి వాటిని అద్దె ప్రాతిపదికన వాడుకునేలా పౌర సరఫరాల సంస్థతోటి 2020లో ఒప్పందం చేసుకున్నారు. అర్థమైంది కదండి. ఆ 2020లో ఒప్పందం చేసుకున్న ఆ గోదాముల్లో ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని నిల్వ చేస్తామంటారు. కాబట్టి నిల్వ చేసే విధానంలో అప్పట్లో 2020 ఒప్పందాల ప్రకారంగా ఏం జరుగుతుందంటే ఎవరిదైతే గోదాముందో అదే గోడౌన్ కానీ ఎవరి అయితే వాళ్ళదే నిర్వహణ బాధ్యత. అంటే బియ్యానికి పురుగు పట్టకుండా లేదా బియ్యం చెమ్మకెళ్ళకుండా ఇలాగ ఇతరత్ర నిర్వహణ ఏదైతే ఉందో బియ్యాన్ని బాగా ఉంచేటట్టుగా నిర్వహణ బాధ్యతలు కూడా వాళ్ళయే. అది ఎప్పటి నుంచో ఉంది ఆ సిస్టమ్. కాబట్టి అసలు అందువల్లే మెయిన్ అవకతవకలనేవి జరుగుతూ ఉంటాయి అనే ఒక వాదన ఉంది. గోదాములు ఏదైతే ఉందో అది అసలు గోదాము ఒకసారి అద్దె ప్రాతిపదికన ప్రభుత్వం తీసుకున్న తర్వాత వాటిపైన గోదాము యజమానులకి అజమాయిషి అనేది తీసేయాలి. వాస్తవంగా కూడా అదే కరెక్ట్ పద్ధతి నన్ను అడిగినా సరే. కానీ ఎప్పుడైతే ఈ గోదాములకి యజమానులకే నిర్వహణ బాధ్యత అప్పచెప్పడంతోటే తీస్తారో ఏంటి మందు కొడతామంటారో లేకపోతే అది చేస్తామని ఇది చేస్తామంటారో అవకతవకలు జరుగుతాయి ఆటోమేటిక్గా. కాబట్టి అలాగే జరిగింది ఇక్కడ అనేది కనుక కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. పేర్ని నాని గారి విషయంలో ఏం జరిగిందంటే కనుక ఏదైతే ఇంచుమించుగా గోదాముల్లో ఉంచిన బియ్యంలో 185 టన్నుల బియ్యం మాయమైపోయాయి అనేది ఇప్పుడు తాజా లెక్కల ప్రకారంగా ఆధారాలతో సహా దాన్ని నిరూపించడానికి సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. ఎంతన్నాను 185 టన్నుల బియ్యం. కాబట్టి అంటే అసలు గోదాములో ఉండేది 7,719 బస్తాలు ఉండాలి యాక్చువల్గా అప్పటికి. అంటే 10,000 బస్తాల దాకా స్టోర్ చేస్తూ ఉంటారు. అలాంటిది 7,719 బస్తాలకు గాను 3,708 బస్తాలు కనిపించడం లేదని అధికారుల లెక్కల ప్రకారంగా తేల్చారు. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే కనుక పేర్ని నాని గారి సతీమణి గారు ఎవరైతే ఉన్నారో జయసుధ గారి పేరు మీద ఒక లేఖ అయితే రాశారు నాని గారు ప్రభుత్వానికి. కాబట్టి ఏంటంటే తరుగు వచ్చింది బియ్యానికి కాబట్టి తగ్గినాయి అని చెప్పి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ఆ లేఖ ఆధారంగా వెంటనే ఇమీడియట్లీగా చర్యలు అయితే కనుక ఏదైతే సోదాలు అయితే కనుక నిర్వహించడం జరిగింది. ఈ లేఖ ఇప్పుడు రాయవలసిన అవసరం ఏమొచ్చింది పేర్ని నాని గారికి? ఎప్పటిదాకా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల దాకా ఎందుకని తనిఖీ చేయలేదు, ఎందుకని లేఖ రాయలేదు, ఇప్పుడే ఎందుకు లేఖ రాస్తున్నారు పేర్ని నాని గారు అంటే ఏదైతే తనిఖీలు జరుగుతున్నాయో రేషన్ బియ్యం అక్రమాల వ్యవహారాలు కానీ రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారాలు కానీ వీటి నిమిత్తం ఏదైతే తనిఖీలు జరుగుతున్నాయో ఆ తనిఖీల్లో భాగంగా చాలా చోట్ల రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు సుమారుగా నన్ను అడిగితే రాష్ట్రం మొత్తం మీద 1,200 చిల్లర కేసులు ఎన్నోగా నమోదు చేశారు. 1000 దాటిని కేసులు. కాబట్టి ఇలా కేసులు నమోదు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు అని ఒక రకమైనటువంటి అలజడి క్రియేట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అందులో భాగంగా ఏదైతే తనిఖీలు జరుగుతున్నాయనే భాగంగా ఇప్పుడు పేర్ని నాని గారు ఒక లేఖ రాయడం ద్వారా కూటమి ప్రభుత్వం అలాగే కూటమి నాయకులు కొంతమంది ఆరోపిస్తున్న మాటలు ఏంటంటే ఇప్పుడు లేఖ ఎందుకు రాశారంటే ఆల్రెడీ తనిఖీలు జరుగుతున్నాయి, ఈ గోదాంలో కూడా తనిఖీలు జరుగుతాయి. పేర్ని నాని గారు ఏర్పాటు ఉన్నటువంటి ఆయన భార్య గారి పేరు మీద ఉన్న గోదాంలో కూడా తనిఖీలు జరుగుతాయి. తనిఖీలు జరిగిన తర్వాత అది బట్టబయలైతే కనుక తనిఖీలు జరిగిన తర్వాత ఇంచుమించుగా 185 టన్నులు బియ్యం లేవని తెలిస్తే ఒకవేళ అధికారులు తనిఖీలు జరిగిన తర్వాత 3,708 బస్తాలు లేవు మాయమైపోయి అని తెలిస్తే అది మరీ ఇంకా పెద్ద రాద్ధాంతం అవుతుంది, చాలా పెద్ద నేరం అవుతుంది అని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ మొత్తానికి అంత దాకా రాకముందే ఈయన లేఖ రాయటం అనేది జరిగిందంట అని ఆరోపిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో నాయకులు కానీ చాలామంది. కాబట్టి వాస్తవాలు కూడా అలాగనిపిస్తాయి ఇప్పుడు లేఖ రాయడం ద్వారా.
కాబట్టి ఈ 3708 బస్తాలు కనిపించకుండా మాయమైపోయిన సంఘటన గురించి తీవ్ర దర్యాప్తు అయితే జరిగింది. దర్యాప్తు జరుగుతుందో పాటు ఏదైతే పేర్ని నాని గారి భార్య జయసుధ గారు ఉన్నారో ఆవిడపై కూడా కేసు పెట్టారు. అలాగే మేనేజర్ ఎవరైతే ఉన్నారో మానస్ తేజ్పై కూడా కేసు పెట్టడం జరిగింది. 90 లక్షల రూపాయల విలువైన బియ్యం అండి. 90 లక్షల రూపాయల విలువైన బియ్యం మాయమైపోయాయి. ఏమయ్యాయో తెలియదు అని అయితే కనుక అధికారులు అంటున్నారు. కాబట్టి నిజంగా అక్కడ అక్రమమే జరిగితే, అన్యాయమే జరిగితే కనుక ఖచ్చితంగా చట్టరీత్యా నేరం తీసుకోవడం ఎలాంటి తప్పు లేదు. కానీ తరుగు వల్ల అంటే బియ్యం ధాన్యం ఏదైతే నిర్మిస్తామో బియ్యం కానీ ఏదైనా ఏంటి పురుగులు తినేసి అవి తినేసి జరుగుతుంది అని అయితే కనుక కొంతమంది మాట్లాడుతున్న మాటలు. ఎంత జరిగినా ఇన్ని టన్నుల బియ్యం అంటే అది మరి చూడాలి. దాని గురించి ఖచ్చితంగా దాని మీద పూర్తి దర్యాప్తు అయితే జరుగుతుంది. పక్కా ఆధారాలతో మేము తేల్చాం అని అయితే కోట ప్రభుత్వం చెప్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఏది ఏమైనా సరే ఇప్పటివరకు కేసులు లేవని అనుకున్నాం. పేర్ని నాని గారు కూడా బుక్ అయ్యారనే నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి పక్కగా తెలియజేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. ఫస్ట్ మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. ఫస్ట్ నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయం ఇక్కడ తెలియజేయడం చాలా ఇంపార్టెంట్. ఏం జరుగుంటుందంటారు? వాస్తవంగా తప్పు జరిగిందా లేకపోతే ఇది కూడా రాజకీయ కక్షల్లో భాగంగానేనా అనేది మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.